హలో గైస్, ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి ఆహాలో ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సారంగ దర్యా మూవీ. మరి ఈ మూవీ చూసాక నాకు నచ్చిందా లేదా, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా, అలాగే మరి ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనేది మొత్తం మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మీకు రివ్యూలో అయితే ఆన్సర్ ఇచ్చేస్తాను. రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు నాకు ఒక 2 పనులు చేసి పెట్టండి. ఒకటి వచ్చేసి మీకు రివ్యూ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా మూవీ రివ్యూస్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మూవీని కామెంట్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో మీ కామెంట్ పిన్ చేసి మరి మీకైతే ఆ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా ఈ మూవీ రివ్యూ గురించి వెళ్ళిపోదాం. ఈ మూవీలో మెయిన్ లీడ్గా మనకి రాజా రవీంద్ర గారు కనబడతారు. ఈ మూవీ యొక్క స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఇందులో మన రాజా రవీంద్ర గారు ఏంటంటే ఒక ప్రైవేట్ లెక్చరర్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగిన సన్నివేశాలు ఏంటి, రాజా రవీంద్ర గారు ఎదుర్కొన్న సన్నివేశాలు ఏంటి అనేవి మొత్తం మూవీలో అయితే చూపిస్తారు. ఇదైతే డిస్టర్బ్ చేయని ప్లాట్ అనమాట. మూవీ గురించి మీకు ఏమాత్రం రివీల్ చేయని ప్లాట్ అనమాట. రివీల్ చేస్తే మొత్తం అంతా పోతుంది. ఓవరాల్గా మూవీ చూసాక నాకైతే నచ్చింది. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు, కిస్సింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. కిస్సింగ్ సీన్స్ ప్రాబ్లం కాదనుకుంటే ఫ్యామిలీతో అయితే చూసేయండి. ఈ వీకెండ్ నాని గారి మూవీ చూడడం అయిన వెంటనే ఓటీటీలో ఈ మూవీ అయితే చూసేయచ్చు అనమాట. ఆల్రెడీ నాని గారి మూవీ రివ్యూ అయితే ఇచ్చేసాను, స్వీట్ అండ్ షార్ట్ రివ్యూ అయితే ఇచ్చాను. ఆ మూవీ లింక్ డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చేసాను. వెళ్ళి సరదాగా ఆ రివ్యూ కూడా చూసేయండి. జస్ట్ 30 సెకండ్స్ ఉంటుంది అంతే. మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుంటే రాజా రవీంద్ర గారి యాక్టింగ్, అలాగే మనకు మూవీలో కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అనేవి మనకి ఈజీగా కనెక్ట్ అయిపోతాయి అనమాట. సో ఆ ఎమోషన్స్ అనేవి బాగా వర్క్ అవడం వల్ల ఈ మూవీ అయితే ఒకసారి అయితే చూసేయచ్చు. మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్తో నీట్గా ఎంగేజ్ చేస్తూ తీసుకెళ్ళాలన్నమాట మూవీ. అక్కడక్కడ చిన్న బోరింగ్ సీన్స్ ఉన్నా కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి మనకైతే మంచి మూవీ చూసామన్న ఫీల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా నెగిటివ్స్ మాట్లాడుకోవాలంటే ఒకటేనండి, ముందే చెప్పేశాను, కొంచెం అప్పుడప్పుడు స్లో అవుతుంది అనిపిస్తుంది. కానీ తర్వాత ఎంగేజింగ్ సీన్స్ వచ్చేసరికి ఆ సీన్స్ అయితే మర్చిపోతాం. సో ఈ మూవీ అయితే ఖచ్చితంగా అయితే చూడొచ్చు, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. మిస్ అవ్వకుండా ఫ్యామిలీతో కూర్చొని చూసేయండి. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకోండి. నచ్చకపోతే మాత్రం కామెంట్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలని కూడా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ రివ్యూ అయితే కలుసుకుందామండి. సైనింగ్ ఆఫ్.